సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6 JVR. నమస్కారం నాగార్జున గారు. నమస్తే. లోకేష్ గారు రెడ్ బుక్ ఏదైతే రాశారో ఇప్పుడు అంబటి రాంబాబు గారు గ్రీన్ బుక్ రాస్తున్నారండి. ఓకే. అయితే అక్కడ ఏంటంటే అధికార దుర్వినియోగం ఎవరైతే చేశారో వాళ్ళది నోట్ చేసుకున్నారు రెడ్ బుక్ది. ఇక్కడ ఇదేంటంటే ఎవరైతే కార్యకర్తలు బాగా పనిచేస్తారో పార్టీ పరంగా ఎవరైతే అండగా ఉంటారో కష్టపడతారో వాళ్ళందరి పేర్లు కూడా ఇక్కడ ఉండి తర్వాత వాళ్ళకు ఒక మంచి పోస్ట్ ఇచ్చాడట అధికారంలోకి వచ్చాడు. ఇదండి కాన్సెప్ట్. అంటే మనం గతంలో కూడా అనుకున్నాం అంజీ గారు, వైఎస్ఆర్సీపీ పార్టీలో కొన్ని కామెడీ పీస్లు ఉన్నాయి. సో వాటిల్లో మనం అంబటి రాంబాబు గారిని కూడా వేసుకోవచ్చు. ఇది కూడా కామెడీ అవుద్దా సార్ గ్రీన్ బుక్? ఖచ్చితంగానండి. అవునా? ఎందుకంటే మీకు వేరే ఆలోచన చేయండి. ఎవడో ఒక ఆలోచన తీసుకొని వచ్చి ఒక ఆయన ఒక పర్పస్కి పెడితే దాని నుంచి తీసుకొని నేనేదో ఇంకోటి పెడతాను అంటే ఏంటంటే సొంత ఆలోచనలు అనేవి మీకేం ఉండవని లెక్క. లోకేష్ గారు మొత్తం ఆయన రాజకీయ చరిత్ర రాజకీయ ప్రయాణం అంతా ఒక ఎత్తు అయితే ఆయన రాజకీయ జీవితాన్ని రెండు రకాలుగా చూడాలి అంటే ఏంటంటే రెడ్ బుక్కు ముందు రెడ్ బుక్కు తర్వాత అని మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే నిజమైనటువంటి లోకేష్ గారిని ఆయన యొక్క శక్తి సామర్థ్యాల్ని ప్రతిపక్షం అంటే అప్పుడు ఉన్నటువంటి అధికార పక్షం గమనించింది, భయపడ్డది కూడా ఆయన రెడ్ బుక్ అనేటువంటిది మొదలుపెట్టిన తర్వాత. అప్పుడు దాకా చాలా లైట్గా తీసుకున్నారు ఆయన. ఎప్పుడైతే రెడ్ బుక్ అనేటువంటిది పెట్టి చట్టాన్ని అతిక్రమించి మా వాళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్ళందరి పేర్లు రాస్తున్నాను తాడు తీస్తున్నాను అన్నారు, ఆ రోజు నుంచి భయపడటం అనేటువంటిది భయం అనేది పరిచయం చేశాడు ఆయన. సో అది బాగా పాపులర్ అయింది జనంలో. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా అంబటి రాంబాబు గారిని అనౌన్స్ చేయటం, ఆ సందర్భంగా ఆయన ప్రమాణ స్వీకారం చేస్తూ ఏదో ఒకటి కొంచెం సెన్సేషనల్ ఉండాలి కాబట్టి నేను ఒక గ్రీన్ బుక్ మెయింటైన్ చేస్తాను అని చెప్పేసి ఆయన చేయడం జరిగింది. అయితే ఇక్కడ ప్రజలందరూ కూడా ఏంటంటే అంబటి రాంబాబు గారు అనగానే ఒకటి రెండు విషయాలు గుర్తొస్తాయి మనకి అందరికీ. అంబటి రాంబాబు గారు చేసిన మినిస్టర్ పదవి ఎప్పుడో, తర్వాత ఎమ్మెల్యే, ఇవేం గుర్తురావు. ఆ గంట కాల్స్ లేకపోతే ఆడవాళ్ళ పేర్లు ఏవో ఉన్నాయి అవి గుర్తొస్తాయి. ఇది కూడా కామెడీ అయిపోద్దేమో అనేటువంటిది నా భావన. నిజంగా కాన్సెప్ట్ మంచిదే. నిజంగా పార్టీ వర్కర్లను గుర్తించి మీ పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళందరి పేర్లు రాసుకొని మీరు తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఆదరించి మళ్ళీ పవర్లోకి వస్తే అప్పుడు పదవులు ఇస్తే ఇవన్నీ కూడా ఇస్తే అనేటువంటివి అన్నీ కూడా క్వశ్చన్ మార్క్స్. అయినా కూడా ఆప్టమిస్టిక్గా ఒక ఆశావహ దృక్పథంతో మీరు వెళ్తున్నారు కాబట్టి మనం అంబటి రాంబాబు గారిని అభినందించాల్సిందే. అయితే నేను అనేది ఏంటంటే ఇవన్నీ అప్పుడేమైనాయి అంటున్నాను. ప్రీవియస్ అధికారంలో ఉండి వైనాట్ 175 అన్నప్పుడు అనేక మంది పార్టీ కోసం ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు కదా. వాళ్ళందరినీ ఏం పట్టించుకున్నారు మీరు? ఇది మంచి వ్యాలిడ్ పాయింట్. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి సొంత సామాజిక వర్గం అంతా కూడా మనవాడిని పైకి తీసుకురావాలనేటువంటి దీంతో భావంతో అధికారంలోకి వచ్చిన తర్వాత మనవాడు వచ్చాడనేటువంటి ఉద్దేశంతో సొంత డబ్బులు ఖర్చు పెట్టి బోలెడని పనులు చేశారు వర్కులు తీసుకొని. ఇంకా చాలామంది భార్య మెడలో ఉన్నటువంటి నగలతో సహా తాకట్టు పెట్టి వాళ్ళు సొంత వర్కులు చేస్తే ₹1 వాళ్ళకి వెళ్ళాలి. కొంతమంది అయితే ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. కొంతమంది దివాళా తీసి రోడ్డు మీద పడ్డారు. మరి అధికారం మీ చేతిలో ఉన్నప్పుడు మీరు వాళ్ళు ఏం న్యాయం చేశారు? వాళ్ళకి వాలంటీర్లు అనేటువంటి ఒక మాయా వ్యవస్థను పెట్టుకొని మీరు డబ్బులు బటన్ నొక్కటం, అక్కడ పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాలంటీర్లు చేయటం, ఇదేనా? ఇంకేమైనా పాలన జరిగిందా? ఎంతమంది నష్టపోయారు? ఎంతమంది ఆ రోజున తెలుగుదేశం పాలనలో కొంతమంది కేసులు పెట్టించుకున్నారు, కొంతమంది జైలుకి వెళ్ళారు, కొంతమంది దాడులకు గురయ్యారు. ఇన్ని జరిగినప్పుడు వాళ్ళని ఆ రోజున పట్టించుకోకుండా ఇవాళ మీరు కష్టపడితే ఇవాళ నోట్ చేసుకుని 5 సంవత్సరాల తర్వాత వచ్చి మీ ప్రభుత్వంలో వాళ్ళకి సముచిత స్థానం కల్పిస్తామంటే ఎంత హాస్యాస్పదంగా ఉందండి వినటానికి. కాబట్టి ఎక్కడ తప్పు జరిగింది అనేటువంటిది అట్లీస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోకపోయినా అంబటి రాంబాబు గారు అన్న తెలుసుకున్నందుకు మనం ఆయన ఒక రకంగా అభినందించాల్సిందే. ఇప్పుడైనా కార్యకర్తలు గుర్తొచ్చినందుకు. ఓకే. కానీ
వీళ్ళు గత 5 సంవత్సరాల్లో చేసినటువంటి వ్యాఖ్యలు, చేసినటువంటి విన్యాసాలు, చేసినటువంటి గారడి చూసిన తర్వాత నిజంగా సీరియస్గా ఏదైనా ఒకటి చేయాలన్నా కూడా అది కూడా కామెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇలాంటిది అధినేత దగ్గర నుంచి ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ వచ్చి మీరందరూ కూడా తలా ఎక్కడ మీ నియోజకవర్గాల్లో గ్రీన్ బుక్ మెయింటైన్ చేయండి, మీ కార్యకర్తలందరినీ నేను చూసుకుంటాను, ఏదన్నా ఉంటే నేను అధికారంలో ఆయన దగ్గర నుంచి వచ్చిందనుకోండి, శంకులు పోస్తే తీర్థం అయినట్టుగా చేయాల్సింది ఆయన. అంబటి రాంబాబు గారు ఏం చేయించగలుగుతారు? ఇది రికమెండ్ చేయగలుగుతారు. ఆయన ఏంటంటే తన ఇండివిజువాలిటీని ఒకటి ప్రూవ్ చేసుకోవటం కోసంగా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు కాబట్టి చేయటం అనేటువంటిది ఒక విషయం. రెండోది, అసలు గుంటూరు జిల్లా మీద ఈయనకి ఏం పట్టుంది? ఓకే. సో ఈయనే బయట నుంచి వచ్చిన ఆయన సత్తెనపల్లికి. సో సత్తెనపల్లిలో మన దారుణమైనటువంటి ఓటమి. అంతకుముందంటే జగన్మోహన్ రెడ్డి గారి గాలిలో హవాలో వచ్చేసాడు. ఓకే. ఇక్కడ దారుణం ఓటమైన తర్వాత ఈయన పొడయగెట్టినటువంటి వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు ఆ పార్టీలో, వైఎస్ఆర్సీపీలో. తర్వాత ఇంతకంటే సమర్థులైన నాయకులు చాలామంది ఉన్నారు గుంటూరు జిల్లాలో. కానీ అదే అంబటి రాంబాబు గారిని, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఒంటికాల మీద లేసి విమర్శలు చేస్తాడు కాబట్టి అన్నటువంటి ఒకే ఒక క్వాలిఫికేషన్ తప్పితే, ఈ అంబటి రాంబాబు గారికి ఉన్న క్వాలిఫికేషన్ ఏంటండి? ఒక జిల్లా అధ్యక్షుడు అవ్వటానికి. అంటే ఇప్పటికి కూడా తన తాబేదారులు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించేవాళ్ళు, అవసరమైతే తిరగదీసుబడి వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తున్నాడు. కానీ పార్టీని పునర్నిర్మాణం చేసి కష్టపడేటువంటి వాళ్ళకి అవకాశం ఇవ్వట్లేదు అనడానికి ఇదే ఉదాహరణ. మనం పక్కన జిల్లాల్లో కూడా చూసాం. ఎన్టీఆర్ జిల్లాకి ఎవరిని పెట్టారండి? తూర్పు పడమర తెలియనటువంటి దేవినేని అవినాష్. ఇంతవరకు రాజకీయాల్లో ఏబిసిడీలే నేర్చుకోలేదు అతను. అవతల పేరు నాని రాజకీయ సన్యాసం తీసుకుంటాను, నాకు అసలు రాజకీయాలే వద్దు బాబోయ్ అనేటువంటి వ్యక్తిని తీసుకొచ్చి, కాదు నువ్వు ఉండాల్సిందే అని చెప్పి తీసుకొచ్చి ఆయన పెట్టారు. ఆయన ఇప్పటికీ కూడా హాఫ్ హార్టెడ్గానే చేస్తున్నాడు. ఈ పాత చింతకాయ పచ్చడి ఎన్నాళ్ళు అంటున్నాను. ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడలో దేవినేని అవినాష్ని మించినటువంటి నాయకులు, బలమైన నాయకులు లేరా మీకు? బోల్డ్ మంది ఉన్నారు. యలమంచిలి రవి అని మిగతా వాళ్ళు బోల్డ్ మంది అప్పట్లో ఉండేవారు. అందరూ వదిలేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇవాళ అతను పట్టుకొని మీరు వెళ్ళటం అంటే కుక్కతో పట్టుకొని గోదావరి ఇదినట్టే. కాబట్టి ఇవాళకి కూడా ఇంకా తప్పులు చేసుకుంటూనే ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరూ ఉన్నప్పుడు ఏంటంటే పొరపాటునే ఉన్న మళ్ళీ 2029లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారని హోప్ ఉన్నా ఈ నియామకాలను చూసిన తర్వాత ఖచ్చితంగా రారు అనేటువంటిది ఎస్టాబ్లిష్ అవుతుంది. కాబట్టి మనం అంబటి రాంబాబు గారిని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే కాన్సెప్ట్ మంచిది. దానికి నేను అభినందిస్తున్నాను.